హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అయితే రోజా సినిమా నటిగా ఉండి కూడా రజనీకాంత్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా బుద్ధి పొరపాటు. ఎందుకంటే ఒక సినిమా నటిగా ఉండి కూడా అన్నావు కదా, ఎందుకంటే నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండి ఓ జర్నలిస్ట్ని తిట్టడం బుద్ధి తక్కువ, చాలా తప్పది. అలాగా అదే 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 వర్గంలో మనం ఉంటూ కూడా వాళ్ళే తిట్టడం అన్నది మనకి బుద్ధి లేనితనం అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్పాలి, బాబు ఇలా కాదు ఇలాగని చెప్పాలి, అంతేగాని ఆ బాహటంగా తిట్టడం ఎంత తెలుగు తక్కువ తనం అమ్మా. లేకపోయినట్టయితే ఆవిడ కొన్నిసార్లు అంటుందిలే నోటి దూల అని, ఆ నోటి దూల కింద వస్తుంది ఇది. అది నోటి దూల ఉండడం మంచిదో కాదో అన్నది అందరికీ తెలుసు. ఆవిడ భవిష్యత్తుకే మంచిది కాదు. మిగతా వాళ్ళకంటే ఆవిడ చాలా అదృష్టవంతురాలు కదా. ఆవిడ ఒక సినిమా యాక్టర్, పెద్ద ఆవిడ సూపర్ స్టార్ ఏం కాదు, సినిమా యాక్టర్, హీరోయిన్. అలాంటిది ఒక జబర్దస్త్ కార్యక్రమం వచ్చింది, పేరు ప్రపంచం అంతా చేసింది. ఒక కార్యక్రమం చేయడం వేరు, ఆ కార్యక్రమం సక్సెస్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా పేరు రావడం వేరు. అవునా? అవును, పేరు వచ్చింది. కాస్త రాజకీయాల్లో ఉండడం, రాజకీయాల్లో గుర్తింపు రావడం, ఇందులో రాజకీయాల్లో రాణించడం కూడా ఒక అంటే గుర్తింపు రావడం కూడా వచ్చింది. అది ఆ అదృష్టం నీకుంది. తర్వాత రాజకీయాల్లో రాణించి ఒక ఎమ్మెల్యే అవ్వడం చాలా అదృష్టం. అది అయ్యావు. ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ మినిస్టర్లు అవుతున్నారా? మినిస్టర్ అయ్యావు నువ్వు. అంటే ఏమిటి? నువ్వు చాలా అదృష్టవంతురాలి కింద లెక్క, అంతే కదా. నీకు మణికొండలో ఇల్లు ఉంది హాయిగా, నగిరిలో ఇల్లుంది హాయిగా, చెన్నపట్నం అంటే మద్రాసులో ఇల్లుంది హాయిగా, నీకు ఎక్కడ పడితే అక్కడే ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉంది. తిరగడానికేమో ఒక 3 కోట్లు 4 కోట్లు కార్లు ఉన్నాయి, ఉండడానికేమో స్థలాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఓహో రోజా అంటూ పెద్ద ప్రశంసలు, నినాదాలు అన్నీ ఉంటాయి. ఇంకా నీకు కావాల్సింది ఏంటమ్మా? నీ మర్యాద నువ్వు నిలబెట్టుకొని నీకు ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళకి కాస్త మంచి చేయడం. అగో మా రోజా వచ్చింది, ఓ స్కూల్ పెట్టింది, మా రోజా వచ్చింది ఒక హాస్పిటల్ కట్టించింది, మా రోజా వచ్చింది ఓ పరిశ్రమ తీసుకొచ్చింది. నువ్వు బ్రతికున్నా లేకపోయినా నువ్వు చేసే మంచి పనులు నిలిచిపోయేలాగా నువ్వు చేయాలి. అది లేకుండా ఏమిటి అన్నీ నువ్వు చేయవలసిన పనులు అన్నీ ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఈ 4 సంవత్సరాల్లో నువ్వు ఏ పని చేసావో చెప్పు. 5 సంవత్సరాలు కదా, 4 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఈ 4 సంవత్సరాల్లో నువ్వే పని చేసావో చెప్పు. నువ్వు చేయడానికి వాళ్ళని వీళ్ళని అవతల పార్టీలని తిట్టడానికి ఏమి టైం సరిపోదు. అదేనమ్మా, 4 సంవత్సరాలు నువ్వేమైనా చేసావా ప్రజలకి? మరి చేయకపోతే దాని గురించి ఆలోచించడం మనసు. అయ్యో సారీ నేనేం చేయలేకపోయాను, నా గురించి మీరేం చెప్పుకోలేరు, ఎంత పని అయిపోయిందారా అని ఏదో పని మొదలు పెడితే బాగుంటుంది. ఈ 4 సంవత్సరాల్లో నోటికి అడ్డంగా నోటికొచ్చిన తిట్టుకుంటూ నోరంతా పెద్ద డ్రైనేజీ అయిపోయింది. అది నీకు అవసరం అమ్మా? ప్రజలకు మేలు చేయొచ్చు కదా, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవచ్చు కదా. నువ్వు బ్రతికున్నా బ్రతికి లేకపోయినా నువ్వు చేసిన పనులు మిగిలిపోతాయి కదా. మన శరీరం వెళ్ళిపోవచ్చు ఎక్కడికో, కానీ మన కట్టిన హాస్పిటల్ ఉంటుంది, కట్టిన స్కూల్ ఉంటుంది, కాలేజీ ఉంటుంది, పరిశ్రమ తెచ్చిన పరిశ్రమ ఉంటుంది, దాంట్లో పనిచేసేటువంటి 10,000 మంది 15,000 మంది ఇళ్లలో దీపాలు వెలుగుతాయి. వారు ఒక అన్నం ముద్దలు తిన్నప్పుడు నీ పేరు చెప్పుకుంటారు. ఆ దిశగా ఆలోచించు. అంతేగాని రజనీకాంత్ కండక్టరా, లేకపోతే చిప్పలు కడిగాడా, కప్పులు కడిగాడా, లేకపోతే ఇవన్నీ నీకెందుకు దండగా? సాటి కళాకారునిగా అసలు ఆ ఊసి ఎత్తొచ్చా?
నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, నువ్వు జీవితాంతం టూరిజం మినిస్టర్గా ఉండిపోయేలా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే చిరంజీవిని విమర్శిస్తావు, మాట్లాడితే పక్కన రాసుకొని పూసుకొని తిన్న నాగబాబుని విమర్శిస్తావు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు, ఇప్పుడు మాట్లాడితే మన రజనీకాంత్ని విమర్శిస్తున్నావు, రేపు కమల్ హాసన్ విమర్శిస్తున్నావు. నువ్వు మద్రాసులో తిరగలవా ధైర్యంగా? నువ్వు మద్రాసులో ధైర్యంగా తిరగలవా? రజనీకాంత్ని ఆలోచించుకోవాలి కొంచెం, ఏమ్మా ఆవిడ ఆలోచించుకోవాలి కొంచెం, అంతే కదా. నువ్వు మద్రాసులో తిరగలవా? అలాగే రజనీకాంత్ అభిమానులు కానీ ఒక్కసారి కన్నెర చేస్తే నువ్వు సమాధానం చెప్పగలవా? ఎందుకు అలాగా నీకు నువ్వు నీ తలకి నువ్వెందుకు ఉచ్చు బిగించుకుంటావు? చాలా పొరపాటు. ఆ విషయం నువ్వు ఇప్పుడు తెలియదు, నువ్వు ఇంకో సంవత్సరంలో నీకు పవర్ పోతుంది. నువ్వు బయటికి వెళ్ళగలవా? వెళ్తే ఎవరైనా మర్యాదగా మాట్లాడతారా? మళ్ళీ నీకు ఆ జబర్దస్తే గత అవుద్ది తెలిసి. అప్పుడు జబర్దస్తేనా గత అవుదో తెలియదు, ఇంకా కొత్త వాళ్ళు రావచ్చు. ఇంద్రజా వచ్చింది బాగుంటుంది కదా, ఇంకొకరు వస్తే దానికేముంది? అంతేగాని ఎలా మాట్లాడడం మాత్రం చాలా అర్ధరహితం. ఇది నీ తాలూకు భవిష్యత్తుకే నష్టం. అయితే రజనీకాంత్ గారు ఈ విషయంలో స్పందించారా మరి? రోజా గారు ఇలా మాట్లాడడం రజనీకాంత్ అదో అన్నట్టుగా రజనీకాంత్ ఎందుకు రోజా విషయానికి స్పందిస్తాడు? రజనీకాంత్ నరేంద్ర మోడీ మాట్లాడితేనే స్పందించడు, అంత డిప్లొమాటిక్గా ఉంటారు. కానీ కాదంటే ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ చావు దెబ్బ కొడతాడు. రజనీకాంత్ మామూలు దెబ్బ కాదు, మళ్ళీ తేరుకోలేని దెబ్బ కొడతాడన్నమాట. అంతే, కూర్చొని మాటకి మాట ఇచ్చి జోక్యం చేసుకునే ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ చావు దెబ్బ కొడతాడు, మళ్ళీ చేరుకోలేరన్నమాట. అట్లాంటి వాళ్ళతో పెట్టుకోకూడదు, పెట్టుకుంది దీనికి రేపు పొద్దున మూల్యం చెల్లించుకుంటుంది. అదే. అయితే రోజా గురించి చెప్పమంటే ఒక మాటలో ఏం చెప్తారు సార్? అసలు ఈ రాజకీయ చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక మీదట కూడా ఇంట్లో రాజకీయాల్లోనే రాణిస్తుందా? ప్రజలు ఈమెని ఆదరించి అభిమానిస్తారా? ఒక్క మాటలో చెప్పాలంటే రోజా అదృష్టం ఇంత రాణింపు తీసుకొచ్చింది. ఒక కల్చరల్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా రోజా అదృష్టం ఈ రాణింపు తీసుకొచ్చింది. కానీ రోజా తాలూకు స్వయం కృతాపరాధం మళ్ళీ పాతాళానికి తొక్కేస్తుంది. ఇదే నేను చెప్పదగినటువంటి సూచన. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.